మనకి చార్ధామ్ యాత్ర స్టార్ట్ అయిపోయింది. చార్ధామ్ యాత్రలో ఒక ప్రధానమైన ప్లేస్ బద్రీనాథ్. ఈ బద్రీనాథ్ టెంపుల్ దగ్గర మనకు ఒకటి ప్లేస్ ఉందన్నమాట. దాని పేరే చరణ్ పాదుక. ఇదే ఆ చరణ్ పాదుక. ఇంతకీ చరణ్ పాదుక ఎలా ఏర్పడిందంటే, శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం తపస్సు చేద్దామని చెప్పేసి భూమి మీదకి వచ్చాడంట. అప్పుడు ఆయన మొట్టమొదటి అడుగు పెట్టింది ఇక్కడే అనమాట. అప్పుడు ఏర్పడింది చరణ్ పాదుక. ఇంకా వచ్చేసి ఈ బద్రీనాథ్ అనే పేరు ఎట్లా వచ్చిందంటే, ఆయన తపస్సు చేసేటప్పుడు వెదర్ కూల్ ఉంటుంది కదా, అప్పుడు లక్ష్మీదేవి అది తట్టుకోలేక చూసి ఆమెని బద్రీ చెట్టు అంటే మనం రేగిపల్లి చెట్టు అంటాం అనమాట. ఆ చెట్టుగా ఏర్పడి ఆయనకు చలి పెట్టకుండా ఆపిందనమాట. ఇది బద్రీ చెట్టు నుంచి బద్రీ తీసుకొని నాద్ వచ్చేసి విష్ణుమూర్తి కాబట్టి అదే బద్రీనాథ్ అని చెప్పేసి ఇది ఏర్పడింది అనమాట. ఇంకొచ్చేసి చరణ్ పాదుకకు మనం ఎలా వెళ్ళాలంటే, ఇలాంటి బ్యూటిఫుల్ వెదర్లో మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకోటి ఇక్కడ ట్రెక్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఏ టైంలో మంచు పడుతుందో, స్నో ఎప్పుడు పడుతుందో మనం చెప్పలేము. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండి మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళేసి రావాలి. ఇక్కడికి డోలీ కూడా లేదు, నేను చూశాను అక్కడ లోపలైతే. కాబట్టి మీరు చూసుకొని వెనక ముందు మంచిగా వెళ్ళి ట్రెక్ చేసుకొని చరణ్ పాదుకున్న మహావిష్ణువు ఒక పాదం దర్శనం చేసుకొని రండి. అన్నట్టు ఇది ఎట్లా వెళ్ళాలంటే, బద్రీనాథ్ మెయిన్ టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ ఒక 5 కిలోమీటర్ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళామంటే ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడికి ఎవరైనా వెళ్ళింటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి, మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నేను దీనికి రిలేటెడ్ వీడియో పెట్టాను, అంటే ఓవరాల్ బద్రీనాథ్ ట్రిప్ ఏ ప్లేసెస్ చూడాలి, ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులు ఉంటే అక్కడ కవర్ అవుతుంది అని చెప్పేసి ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూసి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, సీ యూ.